ఒక దేవదూత ఒక సైన్యాన్ని నాశనం చేసినప్పుడు ఏం జరిగింది? అది ఒక పురాణం కాదు, అది ఒక రూపకం కాదు, అది తీర్పు చీకటిలో ఒక రాత్రి జరిగింది. 2 రాజులు 19లో అస్సీరియా సామ్రాజ్యం జెరూసలేమును చుట్టుముట్టింది. 185,000 మంది సైనికులు అహంకారంతో అజేయులుగా జీవమున్న దేవుడిని అపహాస్యం చేస్తూ ఉన్నారు. కాని రాజు హిజ్కియా ఖడ్గాలతో పోరాడలేదు. అతను రథాలపై ఆధారపడలేదు. అతను దేవాలయానికి వెళ్లి ప్రార్థించాడు. ఆ రాత్రి దేవుడు ఒక దేవదూతను పంపాడు. ఒక లెజియన్ కాదు, ఒక సైన్యం కాదు, కేవలం ఒక్కడిని. ఉదయానికల్లా 185,000 మంది సైనికులు మరణించారు. దేవుని ప్రజలను బెదిరించిన సైన్యం నిశ్శబ్దంగా అదృశ్యమైంది. కత్తుల చప్పుడు లేదు, బాకాలు ఊదడం లేదు, కేవలం పవిత్రమైన నిశ్శబ్దం మరియు పరలోక తీర్పు మాత్రమే. ఆ దేవదూత ఒంటరిగా పనిచేయలేదు. అతను పరలోక ఆజ్ఞ ప్రకారం కదిలాడు. ఎందుకంటే దేవుడు మాట్లాడినప్పుడు ఒక్క దేవదూత కూడా అడ్డుకోలేనివాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అస్సీరియా రాజు భయంతో పారిపోయాడు. నా చేతి నుండి మిమ్మల్ని ఎవరు రక్షించగలరు అని అహంకారంగా పలికిన అదే వ్యక్తి అతను అవమానంతో ఇంటికి తిరిగి వచ్చాడు మరియు చివరికి అతని సొంత కొడుకు చేత చంపబడ్డాడు. ఒక దేవదూత, ఒక రాత్రి, ఒక ప్రార్థన చరిత్రను మార్చడానికి అంతే సరిపోయింది. దేవుని ఒక మాట ఏదైనా సైన్యం కంటే గొప్పదని మీరు నమ్మితే ఆమెన్ అని టైప్ చేసి ధన్యవాదాలు యేసు అని ప్రకటించండి.